మీరేమీ అనుకోనంటే ఇదంతా ఇప్పుడేమొద్దు. సీత, సరిగ్గా నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు కూడా అదే చెప్పావు. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు, నా మాటని మన్నిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. కానీ మరొక్క విషయం అండి. చెప్పు, ఏంటది? మా నాన్న ఎన్నో ఊహించుకున్నాడు. మీలాంటి గొప్ప అల్లుడు దొరికినందుకు పొంగిపోతున్నాడు. ఇదిగో ఎంతో కష్టపడి ఈ ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ మనిద్దరం ఇలా ఒకే మాట మీద ఉన్నామని తెలిస్తే బాధపడతాడు. అందుకని అర్థమైంది సీత. ఈ గదిలో ఏం జరిగిందో, మన ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. తెలీదు, సరేనా? సరే అండి. అయితే మీరు ఆ మంచం మీద పడుకోండి, నేను చాపేసుకుని పడుకుంటాను. వద్దొద్దు, అది బాగుండదు. అయినా నువ్వు ఆడపిల్లవి, నువ్వు కింద పడుకోవడం ఏంటి? నువ్వే మంచం మీద పడుకో, నేనే చాప మీద అడ్జస్ట్ చేసుకుంటాను. మీరు పట్టు పరుపుల మీద ఏసీ గదుల్లో పెరిగినవారు. ఈ మంచం మీద పడుకోవడమే మీకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చాప మీద పడుకోవడం అంటే అది మీ వల్ల కాదండి. నా మాట వినండి ప్లీజ్. నిజంగా ఈయన ఎంత మంచివారో. తొలి రాత్రి నుంచి భార్యకి దూరంగా ఉండటానికి మరో మగాడైతే అస్సలు ఒప్పుకోడు. ఇంతటి సహృదయం ఉన్న మనిషి నాకు భర్త కావడం నిజంగా నా అదృష్టమే. నా తమ్ముణ్ణి జైలుకు పంపించాననే గిల్ట్తో సీత చాలా బాధపడుతోంది. లోపలే కుమిలిపోతోంది. ఇటు నేను కూడా శశిరేఖకి అన్యాయం చేస్తున్నాను, నిజాన్ని చెప్పలేకపోతున్నాననే అపరాధ భావనతో ఉన్నాను. శశిరేఖకు సీతామహాలక్ష్మికి ఎంతో తేడా ఉంది. నేను కోరుకున్నది నాకు దక్కాల్సిందే అనే శశిరేఖకి అందుకునేంత దూరంలోనే ఆనందం ఉన్నా, ఇప్పుడొద్దు, ఇది సమయం కాదని చెప్పగలిగే సంస్కారం ఉన్న సీతకి పోలికే లేదు. అనుకోని పరిస్థితుల్లో జరిగిన మా పెళ్లికి, ఇద్దరం ఒకేసారి అనుకున్న ఈ ఒప్పందానికి మా ఇద్దరి మధ్య ఉన్న అదే సాక్షి. ఒరే నారాయణ, నారాయణ. ఒరే వెంకట్, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయిరా. అయితే ఇంకే రా, ఇలా కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం. ఏరా, చెప్పింది మర్చిపోయావా? ఏంట్రా? ఏంటేంట్రా, ఈ పూట మనం నిద్రపోవడానికి వీల్లేదు, జాగారం చేయాలి. ఒరే శోభనం నీ కూతురుకి అల్లుడికి అయితే మనమెందుకురా జాగారం చేయడం? ఎందుకేంట్రా, నేను పెద్ద కార్పెంటర్ని, మంచాన్ని గట్టిగా రిపేర్ చేశాను అని అన్నావు కదా, కానీ నాకెక్కడో పీకుతుందిరా. రేయ్, నువ్వు నన్నేమన్నంటే పడతాను గాని నా వృత్తిని మాత్రం శంకించకు, నీ తట్టుకోలేను రోయ్. అయితే ఆ మంచం గట్టిగానే ఉందంటావా? ఇదిగో, ఏదైనా తేడా వచ్చిందో నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను, జాగ్రత్త. రేయ్ బాగుందిరా, చాలా బాగుంది. పండు తిని పారిపోయిన వదిలేసి తొక్క తొక్కనుండి తాట తీసినట్టుంది. ఆ మంచం మీ తాతల ముత్తాతల నాటిది, దాన్ని నేను కాబట్టి బాగు చేశాను. ఈ చుట్టుపక్కల ఇంకెవ్వరి వల్ల కాదు. సర్లే ఓయ్, ఏదో నా ఆరాటం కొద్ది అన్నాను అంతే. కానీ ఆ మంచం చరిత్ర నీకేం తెలుసురా? మా ముత్తాత దాని మీదే పుట్టాడు, మా తాత దాని మీదే పుట్టాడు, మా నాన్న దాని మీదే పుట్టాడు, నేను దాని మీదే పుట్టా. రేపు నా మనవడు కూడా దాని మీదే పుట్టాలి. అందుకేగా నా ఆశ ఆరాటం. ఒరేయ్, కూతురు మీద తండ్రికి
ఎంత ప్రేమైనా ఉండొచ్చు కానీ ఇలా జాగారం చేయటం మాత్రం ఎవరైనా వింటే నవ్వుతారా? నవ్వితే నవ్వనేరా వాళ్ళ పళ్ళే బయటపడతాయి. నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలి, అదేరా నేను కోరుకునేది. అప్పుడేగా నేను తాతయ్య అని కమ్మటి పిలుపు వినేది. అబ్బో అబ్బో అబ్బో, పుట్టబోయే మనవడి మీద మనవరాల మీద ఇప్పటి నుంచి ఎంత ప్రేమరా? మరి ఎన్ని కోట్లు సంపాదించావా, ఎంత దర్జాగా బతికావా అన్నది కాదురా, వంశాన్ని నిలిపే వారసుడు వారసురాలు పుట్టినప్పుడే కదరా నిజమైన ఆనందం అంటే. మ్మ్హ్మ్. ఆ మనిషి జన్మ ధన్యమవడం అంటే. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. రాణి, రాము గురించేనా నువ్వు ఆలోచిస్తుంది? అయినా వాడు వెళ్ళింది వాళ్ళ అత్తారింటికే కదా. వాళ్ళ వెంకట్రావు మామయ్య గారు వచ్చి పిలిచారు, తాతయ్య నచ్చజెప్పి పంపించారు. అక్కడికి వెళ్ళాక రామ్ మీకేమైనా ఫోన్ చేశాడా? నాకు చేయలేదు, కానీ వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేశాడు. ఆల్ ది బెస్ట్ రా మనవడా అని వాణ్ణి ఆట పట్టించారు కూడా. నేను అడుగుతున్నది అక్కడ జరగబోయే దాని గురించి కాదండి, నా కొడుకు అక్కడ అడ్జస్ట్ అయ్యాడా లేదా అని. రాణి, నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? కొత్త చోట ఆడపిల్ల అయితే అడ్జస్ట్ అవుతుందో లేదో అని ఆలోచించాలి. కానీ వాడు మగాడు, ప్లేస్ ఏదైనా సరే ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాడు. అది కాదండి, మన ఇంట్లో పట్టు పరుపుల మీద పెరిగినవాడు, రోజు ఏసీ కారులో తిరిగేవాడు, అక్కడ ఆ చిన్న ఇంట్లో 3 రాత్రులు ఉండాలి అంటే వాడికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అసలు అక్కడ వాడికి ఊపిరి ఆడుతుందో లేదో. తాతయ్య మీరందరూ కలిసి సంప్రదాయాన్ని కాదనకూడదు, పద్ధతిని పాటించాల్సిందే అని నా కొడుకుని అక్కడికి పంపించారు. మీ మాటని కాదనలేక, తన ఇబ్బందిని చెప్పుకోలేక రామ్ ఎంత నలిగిపోతున్నాడో ఏంటో. రాణి, ఎన్నేళ్లుగా నీ చేతుల మీద పెంచిన మన రాముని ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది? ఆనాటి శ్రీరామచంద్రుడు అంతఃపురంలో ఆనందంగా ఉన్నాడు, అరణ్యవాసం చేసినప్పుడు కూడా అంతే సంతోషంగా కాలాన్ని గడిపాడు. మన రాము కూడా అంతే రాణి. వాడు 5 స్టార్ హోటల్స్లోనూ గడపగలడు, పూరి గుడిసె లాంటి ఇంట్లో కూడా అడ్జస్ట్ అవ్వగలడు. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం మన వాడికి అలవాటే కదా. ఆ అడ్జస్ట్మెంటే అవసరమా చెప్పండి? అల్లారు ముద్దుగా పెరిగినవాడు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నందుకు ఆ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడాలా? రాణి, నీ బాధ వాడక్కడ ఇబ్బంది పడతాడనా, లేక వాడు కోడలతో కలిసి సంతోషంగా అక్కడికి వెళ్ళాడనా? అయ్యో, మీకు నా తల్లి మనసులో బాధని ఎలా చెప్పాలండి? వాడక్కడికి వెళ్ళినప్పటి నుంచి నా